ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ఇల్లు పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, తద్వారా దోమల ఉత్పత్తిని నివారించాలని పినపాడు వైద్యాధికారి డాక్టర్ పరిసనపోగు హానోక్ బాబు సూచించారు. పట్టణ పినపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది మలేరియా, ఫైలేరియా సిబ్బందితో కలిసి శుక్రవారం డ్రై డే మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాడు వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హానోక్ బాబు మలేరియా సిబ్బందితో కలిసి సుందరయ్య నగర్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉన్న మూలాలను గుర్తించి వాటిని తొలగింపచేశారు. ప్రజలకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ప్రాముఖ్యతను, మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ మాసాన్ని మలేరియా వ్యతిరేక మాసోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. వర్షాలు వస్తున్నందున నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ నీటి నిల్వలే దోమలకు ప్రధాన ఆవాసాలను చెప్పారు. నీటి నిల్వలను వారానికి కనీసం ఒకసారి లేదా 2 సార్లు మార్చుకోవాలని సూచించారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మలేరియా సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, బండారు నాగమల్లేశ్వరరావు, తిరువేదుల శివరామ ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ సంధ్యారాణి, సచివాలయ ఆరోగ్య కార్యదర్శి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు ప్రతి నెల జూన్ నెలలో కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాం అన్నప్పుడు, మరి జూన్ నెల దాటిన తర్వాత జూన్ నెలాఖరు నుంచి కూడా మనకి వర్షాకాలం వస్తూ ఉంది. సో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నీటి నిల్వలు ఉండి దాని ద్వారా దోమలు ఎక్కువగా పెరిగేసి దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏదైతే వెక్టార్ బోర్న్ డిసీజెస్ అయితే ఉన్నాయో, అది మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఫైలేరియా కానివ్వండి, ఇటువంటి వ్యాధులు అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం ఉంది కాబట్టి దానికోసం మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలని ప్రతి సంవత్సరం జూన్ నెలలో కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే మలేరియా రహిత సమాజం కోసం. ఈ సంవత్సరం యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే మలేరియా రహిత సమాజం కోసం ఇప్పుడు మనం సాధించాలి, ఇప్పుడు మనం ఖచ్చితంగా సాధించగలం ఒక నినాదంతో మరి ఈ నెలంతా కూడా మరి రాష్ట్రమంతటా కూడా మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏంటి, ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అన్నప్పుడు, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసం, మలేరియాని నివారించడం కోసం, మలేరియాని అంతం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మనం ఏం చేయాలి, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి, మరి డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, కానీ సమాజం ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మలేరియా రాకుండా మనం ప్రివెంటివ్ చేయాలి. ఏం చేయాలంటే దోమలను అరికట్టాలి. దోమలు పెరగకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలన్నప్పుడు, ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో, ఎలాగైతే మనం టైర్లో కానివ్వచ్చు, టెంకాయల్లో కానివ్వచ్చు, మరి తొట్టులో కానివ్వండి, వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వలు ఉండిపోతూ ఉన్నాయి. ఆ నీటి నిల్వలని అన్నింటినీ కూడా మనం ప్రతి వారం ఫ్రైడే రోజున డ్రైడేగా పాటిస్తూ ఆ నీటి నిల్వలు మనం తీసేయాలి. నీటి నిల్వలు మనం తీసేసినప్పుడు మరి దోమ అనేది పెరగకుండా ఉంటుంది, లార్వా అనేది దోమగా మారకుండా ఉంటుంది. తద్వారా మనం దోమల్ని అరికట్టగలం. రెండోది ఏంటి అన్నప్పుడు మన పరిశుభ్ర